జాతి వారు రెండవ స్థలము యేసు ప్రభు సిలువను మోయుట. ఓ యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు తన భుజము మీద సిలువను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటలను మరణమును మన కొరకు పితకు సమర్పించుటను ధ్యానించదముగాక. కొంతసేపు ధ్యానము. ఓ నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు దేవరవారు నాకు విధించి ఉండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. సిలువను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా సిలువను మోసుకొనుటకు నాకు సహాయము దయచేయవలెనని మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఎంత 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 చింత యేసునాదు మరలా మాంత ఎంత ఎంత మూడవ స్థలము యేసునాథుడు మొదటిసారి శ్రేవు కింద బారులు పడట. ఓ యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు రాతి స్తంభమును పొందిన దెబ్బల వలన వారి తిరుదేహం అంతా గాయపరుండెను. వారి దేహం నుండి రక్తము దారాలుగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత కలిగెను. అయినను వారి భుజము మీద ఈ భారమైన గొప్ప రానను మోపబడెను. రానున్న వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపై పడదని ధ్యానించుదుము గాక. కొంతసేపు ధ్యానము. ఓ నా రక్షకుడని యేసువా, దేవుని వారికి ఇంత బాధ పెట్టినది స్లేవు. ఓ నా రక్షకుడైన యేసువా, ముందు దేవుడి వారి తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను. కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞానస్థానములో నేనును నీ ఇష్ట ప్రసాదంని పొందినప్పుడు నా ఆత్మయు అందముగా నుండి, అయినను పాపము చేత దానిని చెడగొట్టుకోండి. మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతముగా చేసి శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూసి దానిని చెక్కపరచండి స్వామి. మా యొక్క తండ్రి, మీ నామ పూజంబడం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుని వారి ప్రసాదం చేత అందరి మరియమ్మ గారు వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదించబడి వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదింపని వారని. పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. మా నిర్దయగా నుండి స్వామి విశ్వాసుల యొక్క ఆత్మల సర్వేశ్వరుని కృప చేత సమాధానం ఇస్తారు గాక. ఆమె